కుమారునికి పరిశుద్ధ ఆత్మకును ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగముల యందుండునట్లు మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. పరిశుద్ధుడవును మహిమా స్వరూపుడైన మా పరలోకపు తండ్రి, దయగల మా యేసు రక్షక, కృపల రాజా, ప్రేమా స్వరూపుడా, నీతి స్వరూపుడా, నిర్మల జ్యోతి యేసు రక్షక, మీకు స్తోత్రం. పావనమూర్తి ఓ పరిశుద్ధ ఆత్మదేవ, తండ్రియు కుమారుడును పరిశుద్ధ ఆత్ముడైన త్రియేకుడకు ప్రభువ, ఒక్కడవై ఉన్న తండ్రి, మీకు స్తోత్రం. ఈ యొక్క వాక్యము ద్వారా నీ స్వరము మీరు మాకు వినిపించండి ప్రభువ. మా ఆత్మలకు కావలసిన దీవెన దయచేయండి. ఈ వాక్యము ద్వారా నీ నామం మహింపరచబడాలి, అనేకులు ఆత్మీయంగా దీవించబడాలి, రక్షించబడాలి, మోక్ష రాజ్యమునకు చేర్చబడాలి. ఈ వాక్యోపదేశమును మీరు ఆశీర్వదించు, దైవ కృపతో మమ్మను బలపరచు. యేసు పరిశుద్ధ పుణ్యనామన మిక్కిలిగా ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునామకి స్తోత్రం. అనుదిన కృప అనే ఈ శీర్షికలో ఈ దినం మనం ఆదికాండం 3వ అధ్యాయం మనం చదువుతున్నాం. 8వ వచనం నుండి కొన్ని వచనాలు మనం ధ్యానం చేద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం. చల్లని పూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు అని అనేను. అందుకతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకుంటున్నాను. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడనని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకేగా నేను తింటిని అనేను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటి నేను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలో భూజంతువులన్నిటిలో నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినముల అన్నీ మన్ను తిందు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానముకును వైరము కలుగు చేస్తాను. అది నేను తల మీద కొట్టను, నీవు దాని మడిము కొట్టదు అని చెప్పాను. ఆయన స్త్రీతో, నీ ప్రసవం, నీ ప్రయాసను, నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించదను. వేదనతో పిల్లలను కందు, నీ భర్త ఎదుట నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఆయన ఆదాముతో, నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసతోనే నీవు బ్రతుకు దినములు అన్నీ దాని పంట తిందు. అది ముండ్ల తుప్పలు గచ్చపొదలు నీకు మొలిపించను. పొలములో పంట నీవు తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి తీయబడితివి, నువ్వు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని అతనితో చెప్పాను. ఆదాము తన భార్యకు హవ్వని అని పేరు పెట్టాను. ఆదాము ఆమె జీవము గల ప్రతిదానికి తల్లి. దేవుడైన యెహోవా ఆదాముకు అతని భార్యకు చర్మపు చొక్కాయలు చేయించి వారికి తొడిగించాను. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడలారా, ఈ దినం వాక్యములో దేవుడు నాతో చెప్పిన 3-4 సంగతులు నేను మీతో తెలియచేయాలని కోరుతున్నాను. ఒకటి ఏంటంటే దేవుని స్వరం. రెండవది ఆయన మోసపుచ్చిన అపవాది యొక్క మాటలు విని వారు పాపం చేయటం. మూడవది వైరం. నాలుగవది ప్రయాస. ఐదవది శాపం. ఈ 5 సంగతులు క్లుప్తంగా ఇదను నేను మీతో మాట్లాడాలని కోరుతున్నాను.
ఒకటేంటంటే, దేవుడైన యెహోవా ఈ లోకము యొక్క సృష్టి అంతటిలో కూడా ఎంతో బలమైంది, శక్తివంతమైంది ఏది అంటే దేవుని యొక్క స్వరం. మనం దావీదు కీర్తన 29వ కీర్తన చూస్తే అక్కడ యెహోవా స్వరము జలముల మీద మనకు వినబడుతుంది. ఇప్పుడు ఏదేని తోటలో 2 స్వరాలు ఉన్నాయి. ఒకటి దేవుడైన యెహోవా స్వరం సంచరిస్తూ ఉంది. రెండవది దుష్టుడైన సాతాను, మోసపుచ్చువాడు, అపవాది, ఈ యొక్క దేవుని విరోధి అయిన సాతాను స్వరం కూడా ఏదేను తోటలోకి ప్రవేశించింది. కాబట్టి ఈ 2 స్వరములు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. దేవుడు ఈ లోకములో తన స్వరం వినిపిస్తున్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథం జీవవాక్యము ద్వారా, దేవుని అభిషిక్తులైన సేవకుల ద్వారా. అలాగే సాతాను కూడా తన స్వరం వినిపిస్తున్నాడు ఈ లోకములో, లోకాధికారులతో, లోక సంబంధమైన మనుషులతో. కాబట్టి ఈ 2 స్వరములు ఉన్నవి అనేది మనం గుర్తించాలి. ఏ స్వరం మన ఆత్మీయ జీవితానికి మేలు, మన ఆత్మీయ జీవితానికి దీవెన, ఆశీర్వాదం, మనకు నిత్య జీవమునకు తీసుకుని వెళ్ళే దేవుని స్వరం. రెండవది, మన లోకంలో పాపములో మోసంలో పడేసి మన ఆత్మలో నిత్యాగ్ని గుండంలోనికి ఈడ్చుకుపోయే అపవాది స్వరం, సాతాను స్వరం. కాబట్టి ఈ దినం ఈ 2 స్వరాలను గూర్చి మనం వింటున్నాం. 29వ దావీదు కీర్తనలో దేవుని స్వరం, యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించున్నాడు. యెహోవా స్వరము బలమైంది, యెహోవా స్వరం ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును. ప్రవాహ జలముల మీద దేవుడు యెహోవా ఆసీనుడైనాడు. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని దీవించును. కాబట్టి ఇది దేవుని యొక్క స్వరం. ఒక చిన్న పాట నాకు గుర్తు వస్తుంది, కానీ అంతా నాకు రాదు. ఒక పైన ఉన్న ఒక పల్లవి మటుకు నేను పాడి ఊరుకుంటాను. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. అది తర్వాత మీరు చూసుకోండి ఎక్కడుందో. పోతే నా దగ్గర ఉంది ఒక పాట, సమూయేల్ వంటి చెవులు నాకు ఇమ్ము ప్రభువా, దేవుని మెల్లని స్వరము వినేడి వరము నీయుమా. నీ యొక్క చిత్తము నిత్యము చేయను నేర్పు ప్రభువా, నమ్మకముగా లోబడి నడువ కృపను నీయుమా. సమూయేల్ వంటి చెవులు నాకు ఇమ్ము ప్రభువా, దేవుని మెల్లని స్వరము వినేడి వరము నీయుమా. సమూయేల్ వంటి చెవులు నాకు ఇమ్ము ప్రభువా. దేవుని స్వరం. ఆదాము అవ్వ ఇద్దరు ఏదెన్లో ఆ తోటలో ఉండగా దేవుని స్వరము ఆ తోటలో సంచరిస్తూ ఉన్నది. దేవుని బిడ్డ, ఈ దినం కూడా దేవుని స్వరం నీ ఆత్మీయ తోట, నీ యొక్క ఏదేను అనే నీ యొక్క అంతరంగంలో ఉన్న దేవుని తోట, అందులో కూడా వినబడుతుంది. నీవు దేవుని స్వరం వినాలి.
ఎందుకంటే దేవుని స్వరం నీకు జీవం ఇస్తుంది, బలం ఇస్తుంది, జీవింపజేస్తుంది. దేవుని యొక్క స్వరాన్ని నీవు గనక వినకపోయినట్లయితే అది చాలా నష్టదాయకం నీ జీవితానికి. ఈ ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయంలో ఇక్కడ దేవుడు మాకు చెప్పే మాట ఏంటంటే, మీరు నా మాట వినాలి, నా స్వరం వినాలి, అది మీకెంతో దీవెనగా ఉంటుంది అని దేవుడు తన వాక్యం ద్వారా మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దేవుని స్వరం మనం ఏదైనా వనంలో విన్న స్వరం అది లోకమంతటా అనాది నుండి వినపడుతున్న దేవుని స్వరమే. ఈ స్వరాన్ని గనక నువ్వు వింటే దీవించబడతావు, ఆయన మాటకు లోబడితే దీవించబడతావు. ఆయన మాటకు నీవు లోబడకపోతే అయ్యో అది నీకు చాలా ప్రమాదం. ఎందుకంటే దేవుని మాట వినుట అనేది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనము గమనించే ముఖ్యమైన విషయం ఏది అంటే, దేవుని స్వరం, దేవుని మాట నువ్వు వినాలి. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన సమస్త ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. 28వ అధ్యాయంలో ఈ మనం 15వ వచనం దగ్గర నుంచి చూస్తే దేవుని స్వరం, దేవుని మాట దేవుని దాసుడైన మోషేకు దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన మాట, ఆయన ఆజ్ఞ, ఆయన ఆదేశం నువ్వు వింటే దీవించబడతావు, లోబడితే, విశ్వసిస్తే. నీవు వినకపోతే, నీవు నమ్మకపోతే, దేవుని మాటను వినుట తిరస్కరిస్తే నీవు శపించబడతావు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. దేవుని పిల్లలారా, ఈ దినం మనం గ్రహించాలి, దేవుడు మనతో మాట్లాడడానికి ఎప్పుడు కూడా చాలా కుతూహలం కలిగి ఉన్నాడు. హీ ఈజ్ సో మచ్ ఈగర్ టు స్పీక్ టు us, టాక్ టు us, ఇఫ్ ఓన్లీ వీ లిజన్ టు హిమ్. కాబట్టి ఇది దేవుని మాట మనం జాగ్రత్తగా వినాలి, యెహోవా స్వరం వినాలి. ఆదాము అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనిరి. దేవుని మాట వినకుండా సాతాను ఈ లోకములో చేసే పని ఏంటంటే, హీ విల్ మేక్ యూ నాట్ టు లిసన్ టు గాడ్స్ వాయిస్, గాడ్స్ వర్డ్. ఈ దినాల్లో దేవుని యొక్క వాక్యం విస్తారంగా దేవుడు వినుటకు ఆయన అనేక విధములైన కృపలను అనుగ్రహిస్తున్నాడు. టీవీ ద్వారా అనేక మంది దేవుని సేవకులు మాట్లాడుతున్నారు. దేవుని వాక్యం ద్వారా ఉజ్జీవ కూటములలో ఇంకా అనేక రీతులుగా సువార్థికుల ద్వారా ఈ లోకమంతటా దేవుని యొక్క స్వరం ప్రతిధ్వనిస్తూ ఉంది. దేవుని వాక్యం ప్రకటించబడతా ఉంది, సువార్త ప్రకటించబడతా ఉంది. దేవుని స్వరం విని ఆయనకు లోబడి విశ్వసించి లోబడితే అది మన ఆత్మకు జీవం, ఆశీర్వాదం, ఫలభరితం. దేవుని మాట వినకపోతే చాలా కష్టం. ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే, వారి దగ్గరకు దేవుని స్వరం వస్తూ ఉంటే అంతకు ముందు సాతాను స్వరం తోటలో ప్రవేశించింది. ఆ తోటలో సాతాను యొక్క స్వరం 3వ అధ్యాయం, సర్పము యుక్తి గలదై ఉండెను, అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములను ఆయనను మీరు తినవద్దని దేవుడు చెప్పినా అని అడిగాను. అసలే ఆ సాతాను అనేవాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. వాడు నిజమేం చెప్తాడు, అబద్ధమేం చెప్తాడు. అతడు నోరిప్పితే నోరంతా మోసమే, మోసపు మాటలే. సాతాను యొక్క స్వరం
అబద్ధాలు చెప్పే స్వరం, మోసగించే స్వరం, అది ఇంకా ఈ లోకంలో సంచరిస్తూనే ఉంది. నీవు వింటున్నావు. ఈ లోకములో నీ అంతరంగపు ఆత్మీయ తోటలో దేవుని స్వరం నీకు వినబడతా ఉంది. పక్క నుంచి అపవాదైన సాతాను స్వరం కూడా నీకు వినబడతా ఉంది. ఇప్పుడు నీవు డిసైడ్ చేసుకోవాలి, నేను ఏ స్వరం వింటాను. అవ్వ ఆ సాతానుతో సంభాషణలోకి దిగింది. ఎప్పుడైనా సరే సాతాను ఎక్కడ పడేస్తాడంటే ఈ యొక్క సంభాషణలో పడేస్తాడు. బికాజ్ హీ ఈజ్ ఎ టాకెటివ్ స్పిరిట్. వివాదం చేస్తూ ఉంటాడు. అపవాది యొక్క వాదాలు వివాదాలు ఈ లోకంలో హిందూ మతోన్మాదులు చాలామంది చేస్తున్నాడు. వాడు రాధా మనోహర్ దాస్ అనేవాడు చేస్తుంటాడు. వాడు అపవాది స్వరమే అది. ఇంకా అనేక మంది అపవాది స్వరాన్ని ఈ లోకంలో వినిపిస్తూ ఉన్నారు. కాబట్టి దేని బిడ్డలు వెళ్ళారా, మీరు జాగ్రత్తగా ఉండండి. దేవుని స్వరం మనకి వినపడతా ఉంది. ఒక ప్రక్కన అపవాది స్వరం కూడా ఈ లోకంలో వినపడతా ఉంది. నీ యొక్క చెవులు వినాలి. యేసుప్రభువు చెప్పాడు, చెవులు గలవాడు వినుగాక అని. నీ చెవులు దేవుని స్వరం వినాలి, దేవుని మాటలు వినాలి. అవి మీకు జీవము, అవి మీకు ఆత్మయు ఆహారముగా కూడా అయి ఉన్నది. అందుచేత దేవుని స్వరం వినండి. సాతాను స్వరం అది అబద్ధికుని స్వరం, మోసగించేవాని స్వరం. ఈ తోట చెట్ట ఫలములలో మేము తినవచ్చును, అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వారిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనెను. అది అసలు తను ఏం అడిగింది, ఏమేం చెప్పింది. మన మాటలు ఈ భూమి మీద, దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. మన మాటలు భూమి మీద చాలా తక్కువగా ఉండాలి. లెస్ టాకింగ్ అండ్ మోర్ లిజనింగ్. ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. ఇది చాలామంది చేయరు. అవర్ టాకింగ్ షుడ్ బి బ్రీఫ్. తక్కువ మాట్లాడాలి మనం. ఈమె అనవసరమైన మాటలు చాలా మాట్లాడింది. అన్కంట్రోల్డ్గా తన నోరు విప్పేసింది, తన పెదవుల ద్వారం విప్పింది. తన నాలుక ఆమె యొక్క అంతరంగం ఆత్మీయ జీవితాన్ని ఒక రకమైనటువంటి విషము వినేటట్టు చేసింది. ఏం చెప్పాడు, ఏం తినవద్దన్నాడు అన్నాడు. సరే మేము ఇవన్నీ తినవచ్చు అంది. ఏం తినకూడదు అది నేనెవడు చెప్పమన్నాడు? మీరు చావకున్నట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పినని సర్వం. అందుకు సర్పం, మీరు చావనే చావరు, ఏదైనాగా మీరు వాటిని దినమున మీ కన్నులు తెరవబడిందని మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందిరని దేవుని తెలియదు. మంచి చెడ్డలు తెలుసుకుంటారు, బాగానే ఉంది, కానీ మంచి చేయలేరు. మీరు మంచి చేయడం మీ వల్ల కాదు. మంచి చేసే శక్తి మీలో లేదు. చెడు మాత్రం మీరు విస్తారంగా చేయగలరు. ఎంత చెడైనా చేయగలరు, ఎంత కీడైనా చేయగలరు. ఎంత అన్యాయం, ఎంత అవినీతి, ఎంత అపవిత్రమైన మాటలు, ఎంత అసహ్యమైన జీవితాలు, అటువంటి బూతులు, ఈ మాటలన్నీ మీ నోట్లోంచి రాణిస్తారు. కాబట్టి అవి ఈ దేవుడు చెప్పలేదు అట్లా మాట్లాడని. అప్పుడు ఆ స్త్రీ అంటది, సాతాను చెప్తున్నాడు, ఆ వృక్ష ఆహారం మంచిది, కనులకు అందమైంది అని చెప్తుంది. అప్పుడు సాతాను చెప్పే మాట ఏంటంటే, అది మీరు తినండి, అప్పుడు మీ కన్నులు తెరవబడి మీకు మంచి చెడ్డలు తెలుస్తాయని. సాతాను యొక్క మాటలకు లోబడింది, ఈ మోసపు మాటలకు లోబడింది. దేవుని విడలారా, మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుని స్వరము ఎంత అమూల్యమైందో మీరు గ్రహించాలి. రెండవది ఏది అంటే దేవుని యొక్క చిత్తము, దేవుని స్వరము మీరు వినకుండా అపవాది స్వరం వింటే ఆ స్వరములో చాలా మోసం ఉంది. అపవాది ఒక మోసం చేస్తాడు. కాబట్టి దేవుని వాక్యం ఏమంటే, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడు. ఓ మనుష్యుడా, నీవేమి విత్తుతావో నీ నోటితో ఆ పంటే నీవు కోస్తావు.
కాబట్టి మోసపోవద్దు. అపవాది యొక్క మాటలు, సాతాను మాటలు, దుర్బోధలు, మరి లోక సంబంధమైన వార్తలు, ఇవి ఎంతసేపు ఈ సెల్ ఫోన్లో మీరు వినేది అంతా లోకమే. కానీ దేవుని మాటలు కూడా ఉన్నాయి అందులో. కొంతమంది దైవ దాసులు మాట్లాడుతున్నారు. దేవుని వాక్యం వినండి, కానీ లోక సంబంధమైన, పాప సంబంధమైన, మీ ఆత్మకు చెడు, మీ ఆత్మకు కీడు కలుగు చేసే మాటలు, అపవాది మాటలు, మోసపుచ్చే మాటలు, ఆ మోసంలో మీరు పడద్దు. దేవుని యొక్క సన్నిధి మీతో ఉండాలి అంటే మీరు దేవుని యొక్క స్వరం వినడానికి మీరు ఆతురపడాలి. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడని యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనను. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరినిగా ఉంటిని అన్నాడు. వీరి యొక్క జీవితంలో ఇంతవరకు వారికి తాము దిగంబరులము అనే సంగతి వారికి తెలియదు. ఎందుకంటే ఇంతవరకు వారి జీవితంలో ఏముందంటే పసిబిడ్డల యొక్క మనస్తత్వం ఉంది, నిర్దోషమైన మనస్తత్వం ఉంది. పసిబిడ్డలకు సిగ్గు ఎరుగరు వారు. అటువంటి స్థితిలోనే ఇప్పుడు దాకా వారు ఉన్నారు. ఎప్పుడైతే అపవాది మాటలు విని, సాతాను మాటలు విని దేవుని ఆజ్ఞను అతిక్రమించారో, దేవుని మాటలు వినకుండా తిరుగుబాటు చేశారు, అప్పుడు వారి జీవితంలో కలిగిన సంగతి ఏంటంటే వారు దేవుని ఆజ్ఞ అతిక్రమించి ఆ యొక్క తినకూడని ఫలం, ఆ వృక్ష ఫలం వారు తిన్నప్పుడు వెంటనే వారి యొక్క ఆత్మీయ కన్నులు మూయబడి, శరీర కన్నులు తెరవబడి, వారు ఏం చూడగలిగారంటే తమ దిగంబరత్వాన్ని చూడగలిగారు. సాతానుకి లోకములో చాలా ఇష్టమైంది ఏది అంటే మనుషులు దిగంబరులుగా ఉండడం ఇష్టం. లేదా దిగంబర మతం ఉంది ఈ లోకంలో. ఆ దిగంబర స్వాములు ఉన్నారు, ఈ నార్త్ ఇండియాలో ఎక్కువ కనబడుతూ ఉంటారు. కాబట్టి ఆ గంగానది దగ్గర, ఈ హిందూ పుణ్యక్షేత్రాల దగ్గర ఈ యొక్క దిగంబర స్వాములు కనబడుతూ ఉంటారు. దిగంబరత్వం అనే ఒక మతం కూడా ఉంది. అదేదో జైన మతమో లేకపోతే ఇంకేదో మతం. కాబట్టి సాతానుకి ఏం కావాలంటే మనుషులు దిగంబరులుగా ఉండాలి అని. కానీ దేవుని యొక్క ఆశ ఏంటంటే, అయ్యో నేను మీకు మహిమ వస్త్రం ఇచ్చాను, నీతి వస్త్రం ఇచ్చాను, పరిశుద్ధత వస్త్రం ఇచ్చాను. మీ యొక్క ఆత్మలను మీరు ఈ యొక్క పరిశుద్ధ పరలోక వస్త్రాలతో కప్పుకోండి. క్రీస్తు అనే నీతి వస్త్రం మీకు ఇచ్చాను. యేసు క్రీస్తు సిలువలో బలిదానం చేసినప్పుడు పాపి, రక్షించబడిన పాపికి దేవుడు మొదట ఇచ్చేది ఏది అంటే రక్షణ వస్త్రం, పరిశుద్ధత వస్త్రం, పాప క్షమాపణ అనే వస్త్రం, దీనత్వము అనే వస్త్రం, మహిమ వస్త్రం. ఈ మహిమ వస్త్రం ఉంటేనే మనము రేపు ప్రభు రాకడలో ఆ మేఘం మీదకి ఎక్కినప్పుడు మహిమ వస్త్రంతో వెళ్తాం. మనమందరం కూడా ఆ దేవుని యొక్క మహిమ వస్త్రం ధరించుకొని పరలోకములోనికి వెళతాం. దేవుని సన్నిధిలో ఆయన ఎదుట నిలబడుతున్నప్పుడు మనము క్రీస్తు నీతి మన వస్త్రం దేవునికి కనబడుద్ది, మహిమ వస్త్రం కనబడుద్ది, పరిశుద్ధత వస్త్రం కనబడుద్ది. యేసు క్రీస్తు రక్తములో అది ఉదుకుకొని తెలుపు చేయబడిన వస్త్రం అది. దేవుని బిడ్డలారా, ఈ మహిమ వస్త్రాలు, పరిశుద్ధ వస్త్రాలు, ఈ నీతి వస్త్రం మీరు ధరించుకొని దేవుని రాజ్యం కొరకు సిద్ధపడండి. సాతాను ఈ లోకములో నీవు ఆత్మీయంగా దిగంబరుడిగా ఉండాలని కోరుతున్నాడు. ఆత్మీయంగా నీవు ఏ వస్త్రము లేకుండా ఉండాలి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో మనకు కనపడదు. అక్కడ మనం అందరము కూడా వస్త్రము ధరించుకొనిన వారముగా అక్కడ దేవుని ఎదుట నిలబడతాం. మనం ఏ వస్త్రం? క్రీస్తు నీతి వస్త్రం, క్రీస్తు అనే వస్త్రం. పుట్ ఆన్ క్రైస్ట్, క్రీస్తును ధరించుకోండి. క్రీస్తు ఇచ్చే నీతి వస్త్రం ధరించుకోండి. క్రీస్తు రక్తములో ఉతుక్కుని తెలుపు చేయబడిన ధవళ వస్త్రం ధరించుకోండి. క్రీస్తు యొక్క మహిమ వస్త్రం, వెలుగు వస్త్రం. దావీదు కీర్తన 104లో ఆ మొదటి 2-3 వచనాలు ఉంటుంది. దేవుడు ధరించేది ఏది అంటే ఆయన వెలుగును వస్త్రం వలె కప్పుకున్నాడు. అటువంటి వెలుగు వస్త్రం దేవుడు మనకి ఇచ్చాడయ్యా. అది మీరు సంపాదించుకోండి.
ఇక దేవుని నామకు స్తోత్రం. సాతానుకు దిగంబరత్వమే ఇష్టం. దేవుని బిడ్డ, ఏదైనా నీవు నీ యొక్క జీవితాన్ని పరిశీలించుకో. నీవు నీ ఎట్టి వస్త్రం ధరించుకున్నావు? ఏ వస్త్రం? ఇంకా నీవు పాపంలో ఉంటే, లోకాశల్లో, పాపేచ్ఛల్లో, సాతాను మాటలు, సాతాను మోసంలో ఉంటే, అయ్యో నీవు దిగంబరిగా ఉన్నావు. నీ దిగంబరత్వాన్ని కప్పుకుంటానికి క్రీస్తు దగ్గరకు రా. పాపం ఒప్పుకో, పశ్చాత్తాపడు. యేసుక్రీస్తు కొరకు సిలువలో చేసిన ఆ బలి అర్పణ అంగీకరించు. నా కొరకే యేసు సిలువలో నా పాపముల కొరకు చనిపోయినాడు. ఆయనను అంగీకరించు. క్రీస్తు నీలోకి వస్తే ఆయన తన మహిమ వస్త్రంతో నేను కప్పుతాడు, నీతి వస్త్రంతో కప్పుతాడు, వెలుగు వస్త్రంతో కప్పుతాడు, పరిశుద్ధత ధవళ వస్త్రంతో కప్పుతాడు. ఓ ఎన్ని వస్త్రాలు ఉన్నాయో! ఇవన్నీ నీ కొరకే. తప్పైన కుమారుడు తండ్రి ఇంటికి రాగా అతను ఇంతవరకు ధరించుకున్న మురికి గుడ్డలన్నీ తీసివేయబడి శుభ్రంగా స్నానం చేస్తే ప్రశస్తమైన వస్త్రం, విలువైన వస్త్రం ఆయనకు ధరింపజేసినాడు తండ్రి. నీకు కూడా ధరింపజేస్తాడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే. కాబట్టి వస్త్రము ధరించుకున్నవాడవుగా ఉండు. దేవుని బిడ్డ, ఈ దినం ఆ మోసము అనే దానిలో పడద్దు. ఎందుకంటే ఈ సాతాను ఈ లోకములోనికి వచ్చింది దేని కొరకంటే నీకు దేవునికి వైరము కలుగు చేయడానికి. ఈ లోకములో నీవు దేవుని యొక్క స్వరం వినకపోతే, దేవుని మాటకు లోబడకపోతే, నీవు పాపము చేసినట్లయితే, ఇంకా పాపంలోనే ఉంటున్నట్లయితే నీవు దేవుని యొక్క విరోధివి. నీవు దేవుని విరోధివి. ఈ లోకముతో స్నేహం చేయొద్దు. లోక స్నేహము దేవునితో వైరము. ఈ లోకముతో స్నేహము దేవునితో వైరము. సాతాను నిన్ను లోక స్నేహంలోనికి లాగుతాడు. దేవుని బిడ్డ, నీవు కన్నులు తెరు, చెవులు విప్పుకో, దేవుని మాట విను, దేవుని దగ్గరికి రా, క్రీస్తుని అంగీకరించు. నీకును దేవునికి మధ్య ఉన్న ఆ వైరమును క్రీస్తు తన సిలువలో మేకులతో కొట్టి దానిని ఆ వైరమును ఆయన తీసివేసినాడు. దేవునికి నీకు ఆయన సిలువ మరణం ద్వారా ఆ త్యాగపూరితమైన దేవుని ప్రేమ నీవు గ్రహించినట్టు చేసి నీకును దేవునికి విరోధముగా ఉన్న ప్రధాన్ని కొట్టివేసినాడు. రోమపత్రికలో మీరు చూడండి, అక్కడ ఆ 5వ అధ్యాయంలో మనము శత్రువులమై ఉండగా ఆయన మనలను తన శిలువ రక్తము ద్వారా తండ్రితో మనలను సమాధానపరిచినాడు. కాబట్టి ఆ రికన్సిలియేషన్ అనేది జరిగింది. సమాధానపరచబడ్డాం, శత్రుత్వము పోయింది. ఇప్పుడు మనము దేవుని బిడ్డలైనాం. వీఆర్ నో లాంగర్ ఎనిమీస్ టు గాడ్. యాజ్ ఫార్ యాజ్ we live in the world, we have fellowship with the world, we are enemies to God. ఈ లోక స్నేహము దేవునితో వైరం. ఈ వైరం మనలో కలుగు చేయడానికి వచ్చాడు సాతాను. అప్పుడు దేవుడు యెహోవా ఆ సర్పముతో నీవు చేసింది ఏంటి అంటే అది వైరం కలుగు చేసింది. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టును. ఆయన స్త్రీతో నీ ప్రయాసను, నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లలు కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతను నిన్ను ఏలును అన్నాడు. కాబట్టి ఈ యొక్క 15వ వచనం, ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనములో దేవుడు ఒక గొప్ప ప్రామిస్ మనకు అనుగ్రహిస్తున్నాడు. పాత నిబంధనలో ఇదే సువార్త. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఈ ఆదికాండములో మనకు ఇవ్వబడిన సువార్త ఏది అంటే 3వ అధ్యాయం 15వ వచనమే. అది ఏంటంటే నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానం వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును. యేసుప్రభువారు సిలువలో చేసింది అదే. అపవాది శిరస్సు ఆయన చిదుగదొక్కినాడు.
ఆ ఆది సర్పము యొక్క శిరస్సు చితకదొక్కాడు. ఇక అది దానికి తల లేదు, వట్టినే తోకాడిస్తూ ఉంది అంతే. ఈ లోకాన్ని మోసం చేస్తూ ఉంది. అపవాది సాతాను ఓడించబడిన పాత శత్రువు. వైరము అది నీ తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కొడతావు. అపవాది ఎప్పుడు కూడా, సర్పం ఎప్పుడు కూడా మనిషిని ఎక్కడ కాటేస్తుంది? మడిమ మీదే కాటేస్తుంది. ఈ మడిమ మనకు దేనికి గుర్తు అంటే అవర్ క్యారెక్టర్, మన యొక్క సౌశీల్యం, మన యొక్క గుణశీలం, మన ప్రవర్తన, మన జీవితంలో ఉండేటువంటి క్రైస్తవ క్రమశిక్షణ, క్రైస్తవ ప్రవర్తన, క్రీస్తును పోలిన జీవితం, అది మన యొక్క విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో మన నడక పరిశుద్ధమైంది, పవిత్రమైంది, మన ప్రవర్తన పరిశుద్ధమైంది. క్రీస్తుతో సహవాసం చేస్తే క్రీస్తును పోలినటువంటి జీవితం, క్రీస్తు నడవాలి మనం. వీ షుడ్ వాక్ విత్ క్రైస్ట్ ఎవ్రీ డే అండ్ వీ షుడ్ హ్యావ్ ది ఎన్రిచ్మెంట్ ఆఫ్ హిస్ క్యారెక్టర్. ఆయన స్వభావం మనం ధరించుకోవాలి, ఆత్మ ఫలము మనం ఫలించాలి. అంచేత మన జీవితంలో చాలా ముఖ్యమైనది ఏది అంటే ఈ 15వ వచనంలో ఉన్నట్లుగా మన యొక్క క్యారెక్టర్ మీద సాతాను ఎప్పుడు కూడా దాడి చేస్తూ ఉంటాడు. ఈ లోకంలో చాలామంది చేసే పని అదే, క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు కదా. విశ్వాసుల జీవితాలని వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. వాళ్ళ విమర్శలో ముఖ్యం ఏంటంటే క్యారెక్టర్ అసాసినేషన్. మన గుణశీలం మీద, మన ప్రవర్తన మీద, మన నడవడిక మీద వారు నిందలు వేస్తారు, అపనిందలు వేస్తారు. మన జీవితాన్ని, మన యొక్క తలంపుల ఆలోచనలో మనము కృంగిపోయేటట్టుగా నిందలు, అపనిందలు మన మీద విస్తారంగా వేస్తారు. సాతాను చేసే పని అది, క్యారెక్టర్ అసాసినేషన్. మడిమ మీద కొడతాడు. క్రీస్తు మన కొరకు ఆ సర్పం యొక్క తల సిలువలో చితుకు తొక్కేశాడంతే. చితుకు తొక్కినాడు, మనకు జయమిచ్చాడు. దేవునామకు స్తోత్రం. ఆయన స్త్రీతో ప్రయాసను, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కందు, నీ భర్తలు నీకు వాంచగలుగును, అతను ఏరును. ఆయన ఆదాముతో నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడింది అని. ఈ నేలను నీవు సాగుబడి చేసి దాన్ని ఏలయ్యా అన్నాడు ఆదికాండంలో 2వ అధ్యాయంలోనే. ఏం చెప్పాడు దేవుడు? నీవు ఈ ప్రయాసతో ఈ నేలంతని బాగు చేసుకో, దున్ను, ప్రయాసతో పంట పండించుకో, తిను, ఫలింపజేయి నేలని. ఈ నేల నీకు దీవెనగా ఉండాలి. కానీ నీవు దేవుని మాట వినకపోయినందువలన ఈ నేల శపించబడింది. ఇదిన మనం చూస్తున్నాం. ఎన్నో గొప్ప గొప్ప పట్టణాలు, దేశాలు ఎడారులు అయిపోయినాయి. ఎన్నో స్థలాలు ఎడారులు నిర్మానుష్యం అయిపోయినాయి. ఎందుకనంటే దేవుని దీవెన వారి మీద లేదు, దేవుని ఆశీర్వాదం వారి మీద లేదు. మనము దీవించబడితే మన చుట్టుప్రక్కల అంతా దీవెనే విస్తరిస్తుంది. అలలు అలలుగా సముద్రం, ఆ అలలు వచ్చినట్లుగా నీవు దీవించబడితే నీలో ఉన్న దీవెన, నీలో ఉన్న రక్షణ, నీలో ఉన్న వెలుగు, నీలో ఉన్న ఆశీర్వాదం, అది అలలు అలలుగా నీ చుట్టూ, నీ సమాజము చుట్టూ ఉంటుంది. దేవునికి ఖ్యాతి కలుగుద్ది, ఆశీర్వాదం కలుగుద్ది. కాబట్టి ప్రయాసతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాన్ని పట్టతింటావు. నేనేం చెప్పాను ఇప్పుడు మీకు? దేవుని స్వరమును గురించి చెప్పాను. రెండవది, దేవుని యొక్క మాట మీరు వినకపోవడం వలన ఈ యొక్క సాతాను యొక్క మోసములో మీరు పడ్డారు, మోసగించబడ్డారు మీరు సాతాను అపవాది చేత. మూడవది, మీరు వైరము, సాతాను వలన మీరు పొందింది ఏంటంటే సాతానుకు మీకు వైరం. సాతాను చేసిన పని ఏంటంటే దేవునికి మీకు వైరం వాడు కలుగు చేసినాడు.
కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు దేవుని స్వరం వినండి, దేవుని మాటలు లోబడండి, మోసపోవద్దు. దేవుడు వెక్కిరించబడడు. నీవు మోసం పొందితే నీవు ఫలించలేవు, దీవించలేవు. మూడవది, దేవుని యొక్క ఆ వైరం అంతని యేసుక్రీస్తు ప్రభు దేవుడి ఉగ్రతా పాత్రలో ఆయన తాగి దేవునికి మానవుకి మధ్య ఉన్న ఆ శత్రుత్వాన్ని, ఆ వైరాన్ని ఆయన శిలువలో ఆయన త్యాగము ద్వారా ఆ శిలువతో మేకులతో కొట్టబడింది. ఇక వైరం లేదు దేవునికి నీకు. నువ్వు దేవునితో స్నేహం చేయి, దేవునితో ఆయన ప్రేమలో పాలు పంచుకో. నీవు దేవుని బిడ్డగా విశ్వాసంతో ఆయనతో జీవించు. నాలుగవది ప్రయాస. నీ జీవితం అంతా కూడా ప్రయాసతో నీవు బతకాలి. ఎందుకంటే దేవుని వాక్యంలో ఉన్న ఒక గొప్ప సత్యం ఏంటంటే, నీవు దేవుని యొక్క ఆ గొప్ప కృపలో ప్రయాసలో నీవు ఉండాలి. కాబట్టి ఆ ప్రయాస నీకు కాకుండా ఉండాలి అంటే దేవుడు ప్రభువు పిలుస్తున్నాడు. ప్రయాసపడి మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో మనం వినే గొప్ప మాట ఏంటంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. 11వ అధ్యాయం 28వ వచనంలో మనము ఈ యొక్క గొప్ప పిలుపు, ఆహ్వానం మనం వింటున్నాం. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా. కాబట్టి ఈ ప్రయాస నీ జీవితానికి అది లేకుండా ఉండాలి అంటే, ఈ పాపపు ఆ కాడి మోకులు నిన్ను బంధించకుండా ఉండాలి. కాడి మోకులు బరువు నీవు మోయకుండా ఉండాలి. నీవు దేవుని వద్దకు రా, క్రీస్తునందుకు రా. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ప్రభువు ఇచ్చే గొప్ప ఆశీర్వాదం. విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. నేను సాత్వికులను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుని. అనగా నా కాడి సులువు, నా భారము తేలిక. క్రీస్తులోకి వస్తే, క్రీస్తు దగ్గరకు వస్తే, ఈ 1 కొరింథీ పత్రిక అక్కడ మనం ఈ మాట చూస్తున్నాం. 15వ అధ్యాయంలో 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ఆయన చెప్పే ఓ గొప్ప దీవెనకరమైన మాట ఏంటంటే, ప్రభువునందు మీ ప్రయాస, కాబట్టి నా ప్రియ సోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులైండుడి. మీరు లోకం కొరకు ప్రయాసపడితే అది మీకు బరువే, చాలా కష్టం, మీరు చాలా నష్టపోతారు. కానీ క్రీస్తును మీరు అంగీకరించి క్రీస్తు దగ్గరకు వస్తే ఆయన ఏం చేస్తున్నాడు? మీ ప్రయాస అంతటినీ ఆయన తన మీద వేసుకొని, మీరు మోయాల్సిన కాడి ఆయన తన మీద వేసుకొని, ఆయన మోసి ప్రభువునందు మీకు ఆయనకి ఇచ్చేది ఏంటంటే విశ్రాంతి కదా. నా యొద్దకు రండి, నేను ప్రయాసపడి భారం మోయిచున్న సమస్యలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. ఇక్కడ 1 కొరింథీ పౌలు భక్తుడు చెప్తున్నాడు ఆయన చివరి మాటలు, కాగా నా ప్రియ సోదరులారా, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి. ఈ లోక సంబంధం కొరకు నీవు పడే ప్రయాస అంత వ్యర్థమే. కానీ ప్రభువులో నీవు ప్రయాసపడితే అది ఎన్నటికీ వ్యర్థం కాదు. ఎందుకంటే ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదు. మీరు స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. కాబట్టి మీరు ప్రభువునందు మీ యొక్క ప్రయాస ఉండాలి. రోమాపత్రిక 16వ అధ్యాయంలో రాస్తాడు పౌలు భక్తుడు, చాలామంది దేవుని బిడ్డలు ప్రభువునందు ప్రయాసపడినటువంటి అనేక మంది వారిని ఆయన అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఏం చెప్తాడంటే, ఇగో మీరు చాలా
ప్రయాసపడ్డారమ్మా, మీరు చాలా నా కొరకు బహుగా ప్రయాసపడిన మరియుకు వందనములు కదా. 7వ వచనం, మరి తర్వాత యూనియకు వందనములు. వీళ్ళ అపోస్తలులు ప్రసిద్ధికెక్కిన వారు నాకంటే ముందుగా క్రీస్తులో ఉన్నవారు. అలాగే ప్రభువునందు ప్రయాసపడేటటువంటి దేవుని బిడ్డలు ఉన్నారు. ఎవరు? ప్రియురాలకు పెర్సిసు వందనములు. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను. ప్రభువునందు ఏర్పరచమన్న రూపుకు వందనాలు. అతని తల్లి ఆ వందనములు, ఆమె నాకును తల్లి. తర్వాత ఇంకా ఉన్నారు, ఎవరు చాలామంది పేర్లు రాశాడు. వీరందరికీ వందనాలు చెప్తున్నాడు. ఎందుకంటే వీరందరూ తనతో కూడా ఈ దేవుని సేవలో ప్రయాసపడిన వారు, ప్రయాసతో వారు ఉన్నారు. చివరిగా నేను మీకు చెప్పే మాట ఏంటంటే, ఈ ప్రభువు తన యొక్క జీవితం మనకు సమర్పించింది దేని కొరకు అని చెప్పనంటే, ఆయన మనకు మన జీవితాలకు మేలు కలుగు చేయటానికి. కాబట్టి ప్రభువునందు ఒకటి మనకు అనుగ్రహించబడిన గొప్ప సంగతి, అప్పుడు ఆయన ఏలయనగా ఆమె జీవము గల ప్రతి దానికి తల్లి. దేవుడిని యెహోవా ఆదామునకున్న అతని భార్యకు చర్మపు చొక్కాయలు చేయించి వారికి తొడిగించెను. అవి ఎక్కువ కాలం ఉండవు, ఆ చర్మ చొక్కాయలు. అవి కొంతకాలమే ఉంటాయి. కానీ దేవుడిచ్చే మనకి వస్త్రాలు, ప్రశస్తమైన వస్త్రములు దేవుడిస్తున్నాడని ఇందాక నేను మీకు చెప్పాను. మీరు క్రీస్తులోకి రండి, మీ పాపములు ఒప్పుకోండి, పశ్చాత్తాపడండి, దేవుని తట్టు తిరగండి. యేసు క్రీస్తు దగ్గరకు వస్తే మీరు క్రీస్తును ధరించుకుంటారు. ఎఫెసీ పత్రికలో పౌలు భక్తుడు రాస్తాడు, పుట్ ఆన్ క్రైస్ట్. మీరు క్రీస్తును ధరించుకోండి. క్రీస్తు ఇచ్చే నీతి వస్త్రం ధరించుకోండి. క్రీస్తు ఇచ్చే పెండ్లి వస్త్రం ధరించుకోండి. క్రీస్తు ఇచ్చే మహిమగల వస్త్రం ధరించుకోండి. క్రీస్తు రక్తంలో ఉతుకబడి తెలుపు చేయబడిన ఆ పవిత్రమైన తెల్లని వస్త్రం ధరించుకోండి. యేసుక్రీస్తు లోకంలో ధరించుకున్న వస్త్రం దీన మనస్సు అనే వస్త్రం. ఆ వస్త్రం మీరు ధరించుకోండి. దేవునికి లోబడండి, దీనులై ఉండండి, దీన మనస్సు కలిగి ఉండండి. క్రీస్తును పోలి జీవించుదాం. ఏదైనా మనకిచ్చిన ఈ వర్తమానం ప్రభు అయిన దేవుడు మన ఆత్మలకు మేలు, ఆశీర్వాదము, దీవెన కలుగు చేయును గాక. ఆమె మహాపరిశుద్ధుడవును ప్రేమల మా తండ్రి, ఇగో ప్రభువా, మీరు మాకు చేసిన గొప్ప మేలును బడి స్తోత్రం. మా తండ్రి, మీరు మాకు అనుగ్రహించింది నీ స్వరం. నీ స్వరం జీవము గల దేవుని స్వరం, మన ఆత్మకు మేలు కలిగించే నీ స్వరం నాయన. ఎంతో బలమైంది, ఎంతో శక్తివంతమైంది. నీ స్వరం మాకు మనలా వినబడిచేయి ప్రభువా. సమూయేలు వంటి స్వరం మాకు వినే స్వరం చెవులు మాకు దయచేయి. చల్లని మెల్లని స్వరం వినాలి. ఏలియా వినాడు, ఆ గుహలో నుంచి మెల్లగా మాట్లాడు దేవుని స్వరం. ప్రభువా, నీవు భక్తులతో మాట్లాడావు, ఆదాముతో మాట్లాడావు, ఇస్సాకుతో మాట్లాడావు, యాకోబుతో మాట్లాడావు, మోషేతో మాట్లాడావు, అహరోనుతో మాట్లాడావు. ప్రభువా, అనేక మంది నీ భక్తులు, ప్రవక్తలు అందరితో మాట్లాడావు. నీ స్వరం విన్న నీ యొక్క దాసులు, నీ భక్తులు దీవించబడ్డారు. మా జీవితాలు కూడా ధన్యం అవ్వాలి ప్రభువా. మాతో కూడా మాట్లాడు ప్రభువా. నీ చల్లని మెల్లని స్వరం మేము కూడా వినాలి. ప్రభువానికి స్తోత్రం. ఈ లోకంలో నాయన మీ స్వరం విని మేము ధన్యులం అవ్వాలి. ఇంకా ఈ లోకంలో నాయన సాతాను ఆ మోసంలో మేము పడకూడదు, మోసం మాటల్లో పడకూడదు. ఈ సాతాను నీకును మాకును వైరము కలుగు చేయడానికి ప్రయత్నించాడు. మీ లోకంలో ఉంటే వైరమే నీకు మాకు, కానీ క్రీస్తులో వస్తే నీతో మాకు సమాధానం ఉంది. ప్రభువా, నీవు మాకు సమాధానం ఇచ్చినావు. వైరము పోయింది. క్రీస్తు ద్వారా మేము నీతో సమాధానపరచబడ్డాం. అలాగే ప్రభువా, మీరు ఈ లోకంలో ఉండగానే నాయన ఈ లోక సంబంధమైన ఈ ప్రయాసలో మేము లోకం కొరకు కాదు,
ప్రభువు కొరకు ప్రయాసపడే బిడ్డలుగా చేయండి. నీ వాక్యం కొరకు, నీ రాజ్యం కొరకు, నీ యొక్క సువార్త కొరకు ప్రయాసపడే బిడ్డలుగా మేము ఉండాలి. అలాగ మాకు సహాయం చేయండి. ప్రతి విధమైన దోషము, ప్రతి విధమైన శాపము నుంచి మాకు విడుదల ఇచ్చి క్రీస్తుగా ఇచ్చే మహిమ వస్త్రం మాకు ధరింపచేయి. ఆ పెళ్లి వస్త్రం ధరించి ఆ నీతి వస్త్రం ధరింపచేయి. ప్రభువా, క్రీస్తు రక్తంలో ఉతుకబడి తెలుపు చేయబడిన ఆ యొక్క తెల్లని వస్త్రం, ధవళ వస్త్రం దయచేయి. ప్రభువా, క్రీస్తు యొక్క వెలుగు వస్త్రం మాకు దయచేయి. మీ గణనామనకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువైన యేసు పుణ్యనామన ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయునైన సర్వశక్తి గల ప్రభువు దీవెన మన అందరికీ తోడైండి కాపాడును గాక. ఆమేన్.